సైతం ప్రపంచ అగ్నికి సమిధన్ ఒక్కటి ఆహుతిచ్చాను అంటూ వచ్చేస్తున్నారు మన ముందుకి చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. మన మగాళ్ళందరి కోసం మనమందరం ప్రాణత్యాగాలు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అన్నా ఇప్పుడు మనం చావడం అవసరం అన్నా? అవసరమేరా. దేశంలో మగాళ్ళందరూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా. ఒక మగాడిగా తలెత్తుకొని బతకాలి. ఆ రోజు రావాలంటే మనం చావాలి. మన చావు ఈ ఆడవాళ్ళకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి మగాడి ముఖంలో ఓ నవ్వు కావాలి, ఓ పువ్వు పూయాలరా. అన్నా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద త్యాగం ఎందుకన్నా? ప్రతి మగాడు వాడే నేల చిత్తం వాడే తినాలి, వాడి చొక్కా వాడే కొనుక్కోవాలి, వాడిష్టంగా వాడే బతకాలి. ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత ఇష్టంగా బతుకుతూనే ఉన్నాం కదన్నా. ఎక్కడ బతుకుతున్నావురా? ఎక్కడ బతుకుతున్నావు? నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదండి అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్నా. దాని చీర ఎంతరా? 5000 అన్నా. పీకో పాలు ఎవరు కుట్టిస్తారా? దానికి 500. షాపింగ్ అనే పేరే మనదిరా. షాపింగ్ మాల్ మొత్తం దాందేరా. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానండి అంటది. ఏ పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలు ఉంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు. పని మనుషులకు పాత చేయడానికి వాళ్ళకి పాత చీరలు ఉంటాయి, మనకేముంటాయి బొక్కబడిన చొక్కాలు తప్ప. పని మనిషి ఏమో అమ్మగారు మంచిది, అయ్యగారు పిసినారి అంటది. చూసారా, చివరికి పని మనుషుల దగ్గర కూడా మనకు వాల్యూ లేకుండా చేస్తారా. అందుకేరా నా ఈ త్యాగం. అగ్ని నేత్రమోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడా. మేం చనిపోయినా పర్లేదన్నా, మా వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. కానీ మాకున్న ఒక్కగానొక్క నువ్వు పోతే ముందు తరాల మొగాళ్ళ పరిస్థితి ఏంటన్నా? నేనెక్కడికి పోతాను రా పిచ్చోలారా, నేనెక్కడికి పోతాను? ప్రతి మగాడి ముఖంలో నవ్వునై కనిపిస్తాను, ప్రతి మగాడు తలెత్తుకుని బతికేలా సపోర్ట్ నై ఉంటాను, ప్రతి మగాడి కష్టంలో ఇష్టానై ఉంటాను, ప్రతి ఆడదానికి ఓ గుణపానై ఉంటాను. తప్పంతా ఆడవాళ్ళదే కాదన్నా, మందు కూడా ఎంతో కొంత ఉంటుందేమో అని. అరే నిప్పు కాలడం తప్పు కాదురా, అది నిప్పు ధర్మం రా. అదే నిప్పు మీద వర్షం కొట్టడం నేల ధర్మం కదన్నా. నేను టాపిక్ ని రేట్ చేస్తుంటే ఇద్దరు నీళ్ళు చల్లి ఆపేస్తున్నాడు. మన సంపాదన కూడా మనం సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నాంరా ఈ రోజు. మనకు తెలియట్లేదురా. నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు నీకు చికెన్ తినాలనిపించింది అనుకో, నీ పిల్లం ఈ రోజు నేను ఉపాసం అంటది. నీ పిల్లానికి చికెన్ తినాలనిపించింది అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తెచ్చుకొని తింటది. అన్నా నిజమేనన్నా, మా ఇంట్లో చికెన్ కుక్కకైనా వేస్తున్నారు కానీ నాకు మాత్రం పెట్టట్లేదన్నా. మనం ఉద్యమం చేసే దాంట్లో తప్పేమన్నా ఉందారా? అందుకేరా మన ఈ ఉద్యమం. అక్రమాలను రాసిన ఉక్కు పాదం నీదిరా, హింసగణచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మనం త్యాగం చేయకుండా ఇంకేం చేయలేమన్నా? చేత్రా. ఇంటికి వెళ్ళి గిన్నెలు దొమ్ముకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లం చీరలు ఉత్తుకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లలు ముడ్లు కట్టుకుంటూ త్యాగం చేయొచ్చు. అదే బెటర్ కదన్నా. నా ఉద్యమానికి కలుపు మొక్కలా తయారయ్యారా మీరందరూ. రండి త్యాగం చేద్దాం రండి. ఫారెన్ పిట్టలు స్టూల్ ఎక్కుతుంటే మన పిట్టలకి ఏమైందిరా? అన్నా ముందు వాటితో మానిటర్ చేయన్నా, తర్వాత మేము టేకులు చేస్తాం. టేకులో చేస్తారా మీరందరూ? చంపేస్తా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. అరే పిల్లానికి రోజు మూతి మీద లిప్స్టిక్ ఉండాలి, అదే మూతి మీద మన మీసాలకు మాత్రం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కూడా ఉండదురా. అందుకేరా చాలా మంది మగాళ్ళు మీసాలు తీసేసి బతుకుతున్నారా దరిద్రులారా. ఈ అమ్మ బొంగుల జీవితం చచ్చిపోదామన్నా. బయట పంది బురదలా బతుకుతుంది, మనం ఇంట్లో బతుకుతున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ అన్న చచ్చిపోయే ముందు ఒక్కసారి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాం. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, ఇల్లు ఇల్లు ఇల్లు, ఏముందో ఇంట్లో టార్చర్ పెట్టే పెళ్ళాం తప్ప
కష్టం మనది, సుఖం వాళ్ళది, అవసరం మనది, అవకాశం వాళ్ళది, సంతోషం వాళ్ళది, సంతాపం మనది రా. అర్థం చేసుకోండి రా, అర్థం అన్నా చేసుకోండి. అన్నా 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 ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేసే ప్రసక్తే లేదన్నా. త్యాగం చేద్దామన్నా. ఏ బొంగులోది ఏం జరిగినా పర్లేదు, చరిత్ర మనం మిగిలిపోవాల్సిందేనా? ముందు స్టూల్ ఎక్కడ్రా. ఆడదాని చేతిలో కాకుండా మన చేతిలో మనం చస్తున్నందుకు గర్వపడాలి. వచ్చే జన్మలో మనమే ఆడవాళ్ళగా పుట్టి మన మగవాళ్ళని మనమే సుఖపెడతాం. ఏంటండి మనం ఏదో మాట అనుకొని చిన్న చిన్న గొడవ పడితే మీరు ఇక్కడికి వచ్చి ఊరేసుకొని చచ్చిపోతారా? మేము ఉద్యమం చేస్తున్నాం. ఊరుకోండి, మీకు ఉద్యోగం చేయడమే సరిగ్గా రాదు. వారానికి 4 రోజులు లీవ్ పెడతారు, మరి ఉద్యమం ఒకటి మీకు. ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఏమండి మీ మాటే వింటే మీరు చెప్పినట్టే చేస్తాం రాండి. బొంగళూరి మా ఉద్యమం మీకు గుణపాఠం కావాలి. సబ్బాస్ రా సైతానికి వచ్చి. సబ్బాష్ సబ్బాష్. ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత చావండి. చెవులు ఏం చెప్పారా దరిద్రులా? చెవులు ఏం చెప్పారా రే? దరిద్రులా చిచ్చి 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 చిచ్చి. ఈ ఆడవాళ్ళకు సూదంతా సంధిస్తే సముద్రాన్ని సంక నాకు ఇచ్చేస్తారు వీళ్ళు. ఈ అమ్మ వీళ్ళకు ఈ నలుగురు పోతే ఏంటి బొంగులోది, ఇంకా 40 మందిని తయారు చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆడవాళ్ళ మీద నా ఉద్యమం అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది అసలు చేస్తూనే ఉంటా. దీనికి తగ్గే ప్రసక్తే లేదు, దీంట్లో అసలు ఎదురే లేదు. తగ్గే ప్రసక్తే లేదు. ఏంటి మా ఆడవాళ్ళ మీద ఏదో ఉద్యమం మొదలు పెట్టావంట? ఎగ్జాక్ట్లీ. ఇదిగో వెనకాల కొట్టాలి, ముందే తల మీద కొట్టాలి చెప్పానా? ఏడుస్తావేంటా నువ్వు ఏడుపు మహనుడా? నీతో మాట్లాడా ఏయ్! ఇదిగో గిల్లదని చెప్తున్నాను, గిల్లదని మా మర్యాద ఉండదు ముందే చెప్తున్నాను. నేను మామూలుని కాదు. నా తిక్క గురించి నీకు తెలియదు. తల మీద కొట్టదు. 10 రూపాయలు పడింది నీదేనా? నాదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మొత్తం లేడీస్ కి యాంటీ స్కిట్ చేశారా మీరు ఈసారి? బ్యాలెన్స్ ఎక్కడ చంద్ర గారు? బ్యాలెన్స్ ఎక్కడ? మీ లేడీస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అక్కడ. బ్యాలెన్స్ తప్పిపోదని అలా చేశాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది. మీరు ఒక్కొక్కటి చెప్పడం, దానికి కౌంటర్స్ గా జీవా సతీష్ క్వశ్చన్స్, డౌట్లు అడగటం అన్ని బాగున్నాయి. నాగబాబు సార్, మీకైతే నచ్చింది కదా స్కిట్? టోటల్ స్కిట్ లో నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఉరి తీసుకుని చచ్చిపోయే రేంజ్కి వెళ్తున్నారు మగవాళ్ళు. గుడ్, బాగుంది.